దేవుణ్ణి నా చిన్నతనం నుంచి నా తండ్రి స్థానంలో పెట్టుకుని పూజించుకుంటా. నేను చెప్తున్నా, నేను 22 సార్లు మెట్లెక్కి దిగా, 2 సార్లు అమరావతి పాదయాత్ర చేశా, 7 సార్లు మెట్ల పూజ చేశాయి ఆ 7 కొండల తిరుమలేశుడికి. నాకు ఖాళీ టైం దొరికిందంటే నేను వెళ్ళి తిరుమల కొండ మీదే కూర్చుంటా. గత 5 సంవత్సరాల్లో కూడా నేను తిరుమల వెళ్ళాను రోయ్. ఎవరు లెటర్ని అడగపోలా. నేను 300 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళేదాన్ని, పొద్దున వెళ్ళేదాన్ని, సాయంత్రానికి ఇంటికి వచ్చేదాన్ని. నాకు నా తిరుమలేసిని ఎట్లయినా చూసుకోవాలి, కానీ మిమ్మల్ని మాత్రం ఒక్క లెటర్ కూడా అడుక్కోలేదు రాబాయి. ఖచ్చితంగా నేను మాత్రం ఆ దరిద్ర పని మాత్రం చేయను. మీ లెటర్లతో మీ అనుమతితో తిరుమల కొండెక్కితే నాకు మళ్ళీ పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని భయం, నాకు ఖచ్చితంగా భయం. అందుకనే నేను మీ హయాంలో కూడా నేను సంవత్సరానికి 5-6 సార్లు తిరుమల వెళ్ళేదాన్ని. కేవలం 300 రూపాయల టికెట్ కొనుక్కొని ఉదయం 5ంటికి నా ఇంట్లో బయలుదేరి మధ్యాహ్నానికి కొండెక్కేసేసి దర్శనం చేసుకుని మళ్ళీ 4 గంటలకి కారెక్కి మళ్ళీ ఇంట్లో ఉండేదాన్ని. ఎప్పుడు దిగజారుడు పనులు, దిగజారుడు వ్యవహారాలు నేను చెయ్య. ఇది మీకోసం నేను చెప్పట్లా, నా తృప్తి కోసం నేను చెప్పుకుంటున్నా. నేను చెయ్య. నాకు తల బిరుసు అనుకోండి, పొగరు అనుకోండి, అహం అనుకోండి, ఏమైనా అనుకోండి, మీ లాంగ్వేజ్ వాట్ ఎవర్ యూ వాంట్ యు టేక్ ఇట్. మీకు ఎలా అనిపిస్తే అలా తీసుకోండి. నేను మాత్రం నా విలువల్ని, నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మాత్రం నేను బ్రతక. ఎంత ఇబ్బంది అయినా పడతాను, కానీ నేను మాత్రం నా వ్యక్తిత్వాన్ని మాత్రం ఏ ఒక్కళ్ళ కోసం దిగజార్చుకోను. 0.1% కూడా దిగజార్చుకోను. గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ రేణుక. అర్థమవుతుందా? నేను స్ట్రాంగ్ అనుకుంటారు కొంతమంది, నేను చాలా ఇండిపెండెంట్ అంటారు కొంతమంది చాలా పొగరు అంటారు, చాలా అహంకారం అంటారు, తలబిరుసు అంటారు, దానికేంటి బాబు అంత మదం అంటారు. ఏమైనా అది ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు తీసుకుంటారు. బట్ ఐ డోంట్ కేర్. నాకు అది అవసరంలా. నాకు నేనేంటో కావాలి. నా వ్యక్తిత్వాన్ని చంపుకుని నేను ఒక అడుగు కిందకి దిగిన రోజున నేను చనిపోయిన వ్యక్తితో సమానం. సో నేను ఎప్పుడు కూడా నా వ్యక్తిత్వాన్ని కించపరచుకోను, నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోను. గుర్తుపెట్టుకోండి. ఎంత ఇబ్బంది వచ్చినా ఎదుర్కొంటా. నేను మాత్రం వెనుతిరగా. మీరు ఇంత కాదు, ఇంకా ఎన్ని పెట్టినా కూడా మీ తప్పు మీకు ఏలెత్తి చూపిస్తాను తప్ప నేను నా పార్టీకి పనిచేయటం ఆపా. నా విలువల్ని దిగజార్చుకోను. నేను మీ కాళ్ల బేరానికి సస్తే రాను. ఇది మా నాన్న నాకు నేర్పిన ఆత్మాభిమానంతో బతుకు. ఎందుకు రాబాయ్, నేను ఎవడు సొమ్ము తింటున్నాను? నేను ఎవడికి భయపడాలి? ఎవడైనా సచ్చేవాళ్ళమే. ఒకవేళ చంపుతారా, చంపేయండి రాబాయ్. చంపడమే అంటే ఓకే. మానసికంగా హింస పెట్టడం మీకు ఒక టీమే ఉంది. మానసికంగా ఆడవాళ్ళని హింస పెట్టడం అనేది. నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, ఆయన్ని మానసికంగా హింస పెట్టారు. నారా లోకేష్ గారిని అన్నారు, ఆయన్ని మానసికంగా వ్యక్తిగత హననం చేసి చాలా అవమానించారు. బ్రహ్మణి గారిని అన్నారు, భువనమ్మని అన్నారు, ఎన్టీఆర్ కుమార్తెన భువనమ్మని అన్నారు. ఇక నేనొక లెక్క. నేనెంత? నా బిడ్డకి నేను ఎక్కువే కాదని నేను అన్ను. నా బిడ్డకి నేను ఎక్కువ, నా బిడ్డకి నేను ఇంపార్టెంట్ కాదని నేను అన్ను. అలా అని మీరు చెప్పిందంతా చేస్తానంటే మాత్రం కుదరదు. అది ఎప్పటికీ జరగదు, జరిగే పని కాదు. నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. నా పోరాటం ఇలాగే ఉంటుంది. ఏ మాత్రం వెనకడుగు పడదు. మీరు ఇంత కాదు, మీరు అసలు ఇప్పుడేదో పెట్టాను అనుకుంటున్నారు, కానీ మీ సలీం గడు ఎప్పుడు ఇంతకన్నా ఎక్కువే చేసేసాడు, ఇంతకన్నా ఎక్కువే మాట్లాడేశాడు, ఇంతకన్నా ఎక్కువ వల్గర్ పోస్టులు పెట్టేశాడు. అసలు వాడిని దాటి మీరు రాలేరు రాబాయ్, చెప్తున్నాను. వాడిని దాటి మీరు అసలు ఎప్పటికీ రాలేరు. వాడు అసలు అమ్మని మామూలు కాదు. వాడి హెరాస్మెంటే నేను తట్టుకుని నిలబడి నేను మళ్ళీ నా పార్టీకి నేను నిలబడ్డానంటే
చూడండి మరి. మీ సమస్య ఏంటి? నేను ప్రశ్నించకూడదు. ఎందుకని ప్రశ్నించకూడదో చెప్తే ఆలోచిద్దాం. పోనీ అంటే ఎలా చెప్పాలి, కల్తీ నెయ్యి, మీరు కల్తీ నెయ్యి తీసుకొచ్చి తిరుమల లడ్డుని తయారు చేయించి భక్తుల మనోభావాలతో ఆడుకున్నా మేము నోరు మూసుకోవాలి. మీరు బాపట్లలో బీసీ బాబుని నిండుగా పెట్రోల్ పోసి తగలెట్టేసినా మేము నోరు మూసుకోవాలి. ఎవరికి న్యాయం జరగకపోయినా మేము అడగకూడదు, నోరు మూసుకోవాలి. మీరు మాత్రం మా పిల్లల్ని, మా ఇంట్లో వాళ్ళని, మా తండ్రుల్ని, మా అమ్మల్ని అందరినీ గొడ్డలిప్పదీసి మాట్లాడతారు, మేము నోరు మూసుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నారా అంటే మేము రప్ప 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 అంటారు. ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరం, ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం రబ్బాయి. తెలుస్తుందా మీకు? ఒకడెవడో పెడతా ఉంటాడు, ఏంటి దీనికి బలుపు ఎక్కువ. అవును, ఖచ్చితంగా బలుపే. ఏంటంట ఇప్పుడు? నీ సొమ్మేమని తిన్నానా, నీకేమన్నా అగ్గొట్టానా, నీకేమన్నా అప్పు చేశానా? లేదే, నా వర్క్ నేను చేసుకుంటున్నాను, నా రూపాయి నేను తింటున్నాను, నా బాబు ఇచ్చింది నేను తింటున్నా, నాగా నేను సంపాదించుకుని తింటున్నా. నీకెందుకు రేపు నొప్పి? నీకెందుకు నొప్పి? బలుపే. దాన్ని బలుపు కిందే కన్సిడర్ చేసుకోండి, తప్పేంలే. బలుపు లేదని నేను ఎప్పుడు చెప్పలేదే, బలుపే. నేను ఎప్పుడు కూడా భారతీ రెడ్డిని ఒక్క మాట అనలా. ఎందుకు అనలేదా అని ఇవాళ బాధపడేలాగా చేశారు మీరు. నేను ఆమె ఏదన్నా తప్పు చేస్తే ప్రశ్నించానేమో, కానీ ఆవిడెప్పుడు అందరూ అన్నా కూడా ఎందుకులే ఏదైనా ఇతంతోనే తేల్చుకుంటే బాగుంటుంది కదా అని. మమ్మల్ని లంజలంటే మేము ఊరుకోవాలి. ఏరారై ఊరు పేరు లేని కుక్కల్లారా, మీరంటే మేము పడాలి. అదే మేము తిరిగి భారతీ రెడ్డిని అంటే మీకు నొప్పి. ఆవిడేమో పతివ్రత, మేమేమో ఎవరు రాసిచ్చారా మీకు? ఎవరు రాసిచ్చారు? అధికారం కోసం ఎంత దిగజారుడు వేషాలు వేస్తున్నాడు రా మీ జగన్మోహన్ రెడ్డి. అధికారం కోసం ఇంత దిగజారుడు, ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమంది ఉసురు పోసుకుని, ఇంతమందిని ఏడిపించి, ఇంతమంది కుటుంబాల్లో నిప్పులు పెట్టి, నిజంగా చెప్తున్నా ఇవాళ నా స్థానంలో ఇంకొకరు ఉంటే సూసైడ్ చేసుకుని ఉండేవాళ్ళు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నా స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే సూసైడ్ చేసుకుని ఉండేవాళ్ళు. అంటే ఇంకొకళ్ళ చావును కోరుకునేనా ఇవాళ మీరు ఇదంతా చేశారు? ప్రాణం పోసే ఫెసిలిటీ మీ దగ్గర లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవర్రా మీరంతా అసలు? మీరెందుకు ఎదుటాడి ప్రాణం తీయాలనుకుంటున్నారు? ఎదుటాళ్ళతో మనోభావాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? బిఆర్ నాయుడు గారిని గెలవలేకపోతే ఇంత నీచానికి దిగజారుతారా? ఇంత నీచానికి ఇంత చెత్తను రాస్తారా? నిన్నంతా ఆయన ఫేక్. అవును, నేను పెట్టాను. ఎయిర్పోర్ట్లోంచి వచ్చినప్పుడు కార్ ఎక్కే లోపల ఇంత డ్రెస్సులు మారిని మీరు ఫేకులు పెట్టారు కాబట్టి అడిగాను. తప్పేంటి అందులో? తప్పేంటో చెప్పండి. 2022 నుంచి 2025 వరకు జరిగిందంటే మీరు అధికారంలో ఉన్నారుగా అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు ఎప్పుడు ఏర్పడింది? అప్పటి వరకు ఎవరి ఆధీనంలో ఉంది టీటీడీ? ఎందుకు ఎవరిని మోసం చేస్తారా మీరంతా? పాపం కొట్టుకుపోతామంట. మీరు అనగానే పాపం కొట్టుకుపోతే ఇంకా దైవం ఎందుకురా? ఇంత అరాచకాలు చేసే మీరు పాపాన్ని కొట్టుకుంటూ పోతారా? ఇన్ని అబద్ధాలు మాట్లాడే మీరు పాపాల కొట్టుకుంటూ పోతారా? మేం పాపం కొట్టుకుంటూ పోతామా? చెప్పండి.
ఇంతమంది ఆడవాళ్ళ బతుకులతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పాపాత్ముడే. ఏం వాడికి పడదా శిక్ష? దేవుడు వాడికి ఇవ్వడా? మీరు మమ్మల్ని అన్నప్పుడు మేము అది అంటలా తప్పేంట్రా వెదవల్లారా చెప్పండి. సిగ్గుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సిగ్గు శరం ఉంటే నేను పలానాది పెడితే దాని మీద డిబేట్ చేయండి. అంతేగాని ఒక ఆడ మగాకి రంక్ అంటగట్టడం మాత్రమే మీ చేతిలో ఉన్న విద్యని దానికి పదును పెట్టి దానికి అలంకారాలు దిద్దమాకండి. రంకుతనాలు అనేది జీవన వృత్తి కోసం కూడా చేసుకుంటా ఉంటారు జనాలు. వాళ్ళని అవమానిస్తున్నారేమో ఇదంతా చేసి. ఏం మనుషులరా మీరు? నా పర్సనల్ నా ఇంట్లో నా ఫ్రెండ్స్ మధ్యన నా ఫంక్షన్ ఏదో జరుగుతున్నప్పుడు మేమేదో డాన్సులు చేస్తే ఆ వీడియోలు తీసుకెళ్లి పెట్టి ట్రోల్ చేశారు నన్ను. నేనేదో చేశానంట, నేనేదో చేసేస్తున్నానంట, ట్రోల్ చేశారు. ఆ రోజున అయిపోయింది. నా కుటుంబ పరువుతో ఆ రోజు నా ఫ్రెండ్స్ ఫొటోస్ అనేది బయటికి వచ్చాయి కదా, అవి కూడా తీసుకొచ్చారు, పండగ చేసుకున్నారు, ఆనందించారు. నా ఫోన్ నెంబర్ పబ్లిక్ గా పెట్టారు, చేశారు. అబ్యూజ్ వర్డ్స్ రోజు దినదినంగా అంటూనే ఉన్నారు, తృప్తి పడుతూనే ఉన్నారు. ముసల్ది అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. అనుకుంటారా మీరు అనుకుంటే అసలు నాకు ఏమి. ఇంకోటి చెప్తున్నాను రా, నా కాలు గోట్లు దుమ్ము కూడా భయపడు రాబాయ్. ఇట్లాంటి ఓట్లకి భయపడదు. ఇంకా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏం చేయగలరు మీరు? నన్ను ఏం చేయగలుగుతారు? వాడెవడో ఇంకే ఉంది మా ఆవిడ మీద ఏదో పోస్ట్ వేసిందని ఎవడో పాడ్కాస్ట్ ఏదో పెడితే సాక్షి టీవీలో పెట్టి ఏదేదో అల్లరి చేయడానికి వేశారు ఎత్తుగడ. అది కుదరలా, అది పప్పులు వెళ్ళాలి ఉడకలా. అక్కడ వాడు వెదవా, వాడు నన్ను బ్లాక్ చేసుకుని దొబ్బాడు. నాకు ఇవాళ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఇంతమంది ఆర్గనైజ్డ్ గా చాలా మంది వేశారు. మరి తెనాల్లో వైసీపీ వాళ్ళు ఎందుకు వేయలేదు రాబాయ్? అంటే వైసీపీ సోషల్ మీడియా లేదా తెనాల్లో? వేసి చూడాల్సింది ఒక్కసారి. భయమా? లేదా అది నిజం కాదని మీకు తెలుసు కాబట్టా? రే గుర్రం, నీకు చెప్తున్నా విను. నువ్వు నీ నకరాలు ఇవాళ అందరికి రంకులు అంటగడుతున్నావే. నువ్వు ఆడాళ్ళ వెనక నుంచి చేతులు పట్టుకుని వాళ్ళ ఈపులు పట్టుకున్న ఫోటోలు ఎప్పుడోనే ట్రోల్ అయినాయిరా ఎతవా, గుర్రం వెదవా. రాజకీయాల్ని రాజకీయంగా చేయండి, హెల్తీగా చేయండి. ఎవడికో రంకులు అంటగట్టి ఎవరి కుటుంబాల్లోనో చిచ్చు పెట్టి వాళ్ళ మనశ్శాంతులను పోగొట్టి మీరు సాధించుకు సచ్చేదేం లేదు. రేపు ఇవన్నీ మీరు చేసే దరిద్రాలన్నీ మీ పిల్లలకే తగిలిచొస్తారా నికృష్టపు ఎదవల్లారా. మీరు చేసిన పాపాలకి మీ పిల్లలు అనుభవిస్తారా పాపిష్టోళ్ళారా. మీకేం మీరు దున్నపోతుల్లాగా మీరు బానే ఉంటారు. రేపు ఆ పసికందులు అనుభవించాలి మీరు చేసిన ఈ దరిద్రాలన్నింటినీ. అపంశుభం తెలియని వాళ్ళు అనుభవిస్తారు. మీ సులాభం కోసం, మీ ఆనందం కోసం. ఏంట్రా ఇది? దేవుడు విగ్రహాలను ఇరక్కొడతారు, దేవుడు రథాలు తగలబడిపోతాయి, ఎలుకలు ఇచ్చేస్తాయి. మళ్ళీ దుర్గమ్మ రథానికి అటు ఇటు ఉన్న సింహాలు వెళ్ళిపోతాయేటో. ఇవన్నీ జరుగుతాయి. అది పోతే నష్టం ఏంటి, ఇది పోతే నష్టం ఏంటి అనేవాళ్ళు ఇవాళ వచ్చి కూర్చుని హోమాలు, దొంగ హోమాలు చేసి మేము హిందువులమని నిరూపించుకోవడానికి యతవ నాటకాలు ఇస్తున్నారు. యతవ నాటకాలు. ఓట్ల కోసం ఏమైనా దిగజార్చే స్థాయికి అసలు ఆంధ్ర రాష్ట్రం కాదురా, భారతదేశంలోనే స్త్రీని చాలా గౌరవిస్తారు. ఏదో ఉంది, ఏంటది? ఎత్త నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళని
పూజించబడతారో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందని దేవుళ్ళు ఉంటారని చెప్పి పెద్దలు చెప్పారు. మీరేంట్రా మహిళలంటే ఒకళ్ళకి ఉంపుడు గత్తం చేయడమేనంట్రా? ఆడతనాన్ని బజార్ను పెడతారా? ఆడతనాన్ని వాళ్ళ పరువుని బజార్ని పెడతారా? బజారు వెదవల్లారా? ఏం మనుషులరా మీరు? రోజు అన్నమేక తింటారు లేదా ఇంకేమైనా తింటున్నారా కొంపదీసి? ఏమైనా తినండి, కానీ మీ అమ్మ నాన్నని చంపుకుని తినకండి. యూజ్లెస్ ఫెలోస్. సరే ఏంటయ్యా ఇంకా? నేనైతే ఇంతకు మించి మీరు ఏం చేయాలనుకున్నా చేసుకోండి. ఐఎమ్ రెడీ. ఏంటది? వైసీపీ కుక్కలకు మన టీడీపీ కుక్కలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. కష్టపడ్డ ఆడవాళ్లకు ఏదైనా పదవి వస్తుంది అంటే చాలు టీడీపీ. ఎందుకులేండి ఇప్పుడు అవన్నీ సందర్భోచితం కాదు, అసందర్భం. మనలో మనకి పడదు కాబట్టే బయటవాడు వచ్చి ఇంత వీరంగం వేస్తున్నాడు. మనలో మనకి యూనిటీ లేదు కాబట్టే ఇంకొకటి వచ్చి ఆట ఆడుకుంటున్నాడు. లేకపోతే ఉమ్మేస్తే ఆ ఉమ్ములో మునిగిపోయి తేలే పార్టీ వైసీపీ. టీడీపీ వాళ్ళందరూ కలిసి ఉమ్మేస్తే అందులో మునిగి వెళ్ళిపోతుంది. ఈత కూడా రాకుండా వెళ్ళిపోయే పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ మనకు ఐక్యత లేకపోవడం వాడికి రెక్కలు వచ్చాయి. డెఫినెట్గా మనందరం ఐక్యతగా మారతామని, ఒకళ్ళకి కష్టం వచ్చినా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది జరుగుతుందనే ఆశిద్దాం. ఎక్కడైనా రాజకీయాలే కాబట్టి నేను దీని గురించి పెద్దగా డిబేట్ చేయదలుచుకోవట్లా. ఇంకేంట్రా అబ్బాయిలు, ఇవాళ సునకానందం అయితే పొందారు. బ్రేవ్ మనీ తెచ్చుకుని హ్యాపీగా తిని పడుకోండి. రేపొద్దునకేమో ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుసు. జీర్ణం అవుతుందో అవదో పైన దేవుడు చూస్తున్నాడు కదా, చూద్దాం. కంగారు ఎందుకు? వెయిట్ అండ్ సీ. కాలం నిర్ణయిస్తుంది కదా అన్నిటికీ. దేనికి మనం తొందరపడకూడదు అనుకునే పాలసీ నాది. నేను అలాగే ఉంటాను. ఎంతోమంది అవమానించి ఉంటారు నా జీవితంలో. ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు. నేను జీవితం నాకు చాలా నేర్పించింది, ఎలా బ్రతకాలో నేర్పించింది. వాళ్ళకేమో ఎలా దిగజారాలో నేర్పిస్తుంది. కానీ తప్పు చేస్తున్నాం కదా అనుకుంటే ఆ తప్పుకి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాలి. చెల్లించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇది శాసనం. పైన దేవుడున్నాడు, కింద నేనున్నాను. నాకు ఆ భగవంతుడి నిర్ణయమే శిరోధైర్యం. డెఫినెట్గా ఆ వెంకటేశ్వర స్వామి నిర్ణయం అనేది ఎలా ఉంటుందో ఊహకు కూడా అందకుండా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నీకు. ఒక పోస్ట్ ఏముందిలేండి, నా గురించి పొద్దున్నుంచి 100 అకౌంట్లలో పోస్టులు పెట్టారు. పెద్ద విషయం ఏముంది కానీ అది ఓకే. అండ్ ఇంకా ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను రబ్బాయి, మీరు ఎన్ని చెప్పినా ఎన్ని అన్నా నా కుటుంబం నుంచి నాకు వచ్చే సపోర్ట్ కొంచెం కూడా తగ్గదు. గుర్తుపెట్టుకోండి. మీరేదో అనేస్తే కుటుంబం వాళ్ళు వెనక్కి లాగేస్తారు. ఈవిడ మళ్ళీ పోస్ట్ లేదు, ఈవిడ రాదు, రాజకీయం మానేసుకుంటుంది అనే ఏమన్నా పిచ్చి ఆలోచనలు ఉంటే తీసి పక్కన పెట్టండి. నా కుటుంబం సపోర్ట్ ఇంత కూడా తగ్గదు. కథ కొంచెం బాధపడతారు పాపం. పిల్ల ఇన్ని మాటలు పడుతోంది, ఇన్ని నిందలు పడుతోంది, ఖచ్చితంగా బాధపడతారు. బాధపడకుండా ఏముండరు. ఎందుకంటే నా కొడుకు బాధపడతాడు, మా అమ్మ బాధపడుతుంది, చనిపోయిన నా తండ్రి ఆత్మ బాధపడుతుంది, నా తోడబుట్టిన అన్న బాధపడతాడు, చివరికి నా మేనకోళ్ళు కూడా బాధపడుతుంది, నా వదిన బాధపడుతుంది. డెఫినెట్గా బాధపడతారు. బాధపడకుండా ఏముండరు.
కాకపోతే ఏంటంటే నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నాకు నేను తీసుకున్న బాధ్యత కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, నేను ఎంత నష్టపోయినా వెనకడుగు మాత్రం వేయను. ఇదే నా తత్వం. దీనికోసం ఎంతైనా పోరాడతాను. మీరు ఇది కాదు, నా డాన్స్ వీడియోలు పెట్టారు, మంచిదేగా. ఆ రోజున ఏమైంది బాగానే ఉన్నానేమో. ఇవాళ ఇన్ని పెట్టారు, ఇంతమంది చేత పెట్టించారు, మీకేమొచ్చిందో నాకు తెలీదు. నాకు పోయింది కూడా ఏమి లేదు. ఐఎమ్ ష్యూర్ నాకు పోయింది కూడా ఏమి లేదు. ఈసారి ఇంకా 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 బెటర్గా ఆలోచించి నన్ను ట్రోల్ చేయడానికి ఇంకా ట్రై చేయండి. నన్ను ఫేమస్ చేయడానికి ఇంకా ట్రై చేయండి. ఇవాళ నిజంగా మీరు చేసిన ఫేమస్ మామూలు కాదురా భయ్. నేను తెలియని వాళ్ళకు కూడా నన్ను తెలియపరిచారు. నేను తెలియని వాళ్ళకు కూడా నన్ను తెలియపరిచినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ థ్యాంక్ టు యూ మిస్టర్ వైసీపీ అడ్డగాడిదలు. నాకు ఈ ఫేమస్ ఇచ్చినందుకు. అధికారంలో నాకు ఒక్కటే బాధ ఏంటంటే, అధికారంలో ఉండి ఇంత అరాచకాన్ని అడ్డుకోలేకపోతున్నానా అనేదే ఒక్కటే బాధ. కానీ నా నాయుడు గారి మీద నాకు నమ్మకం ఉంది, నా లోకేష్ బాబు మీద నాకు నమ్మకం ఉంది, మా అనితమ్మ మీద నాకు నమ్మకం ఉంది, మా పెమ్మసాని గారి మీద నాకు నమ్మకం ఉంది. చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. వీళ్ళెవరూ మిమ్మల్ని వదిలిపెట్టరు. థ్యాంక్ యూ తమ్ముడు. నాకు నా టీడీపీ క్యాడర్ మీద నమ్మకం ఉంది. ఇవాళ నాకు చాలా సంతోషం అనిపించింది. ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు తెలుసు, నా మనసుకే తెలుసు. పొద్దున్నుంచి ఎంతమంది ఫోన్లు చేసి ఎంతమంది ఎంత సపోర్ట్ చేశారో, ఎంత ఇన్బాక్స్లో ఎంత ఓదార్చారో. అక్క ఇదిగో అంటూ, అంటే నా మీద బాధ్యత, మా అక్కని ఇలా అన్నారే అని ఒక ఫీల్. నిజంగా నేను కౌన్సిలర్గా గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటండి? ఎవడ్రా నువ్వు భద్రారెడ్డి? ఎవడ్రా నువ్వు? ఇక్కడికి వచ్చి లైవ్లోకి వచ్చి బూతులు పెడుతున్నావు. భద్రారెడ్డి, మీ అమ్మని అడగరా వెళ్ళి, నువ్వు నన్ను అడిగే ప్రశ్న. లేకపోతే మీ చెల్లిని అడుగు, మీ అక్కని అడుగు, మీ భార్యను అడుగు. సిగ్గులేని ఆడంగి వెదవ. అరే, మీ అందరికీ నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను రా. మీ అందరూ ఆడంగాళ్ళలాగా చీరలు కట్టుకుంటానంటే నేనే చీరలు కొని మీ అందరికీ నేను చీరలు, మీ అడ్రస్లు పెడితే నాకు ఇన్బాక్స్ చేస్తే నేను డెఫినెట్గా మీ అందరికీ నేను చీరలు సప్లై చేస్తాను రా. ప్రతి ఒక్కడికి చీర, పువ్వులు, గాజులు అన్నీ పంపిస్తా, ఏ ఒక్కరికి అన్యాయం చేయను. మీరు పెట్టిన ప్రతి ఒక్కరికి పంపిస్తా, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మీరు ఆడంగి అంటే నేను మళ్ళీ ఆ పదం అంటే మా అంకుల్ ఒక ఆయన ఉంటాడు, ఆ మాట అనమాకమ్మా, ఆడంగి వెదవులు అంటే ఆడవాళ్ళని అవమానించినట్టు అంటారు. ఆడవాళ్ళకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్న మగ సన్నాసులారా, మీకు కావాలంటే చెప్పండి, మీకైతే నేను ఇదే